పొద్దెక్కుతోంది. మబ్బుల్లే లేచిన ఈశ్వరి చకచకా బీడీలాకులు కత్తిరిస్తుంది. పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలిక్కిపడి లేచి ఏడుపందుకుంది. తప్పదన్నట్లు లేచి బిడ్డకు పాలిస్తూ ఇంకొంచెం సేపు పడుకోవే తల్లి అంటూ మురిపంగా పాప బుగ్గలు నిమిరింది. పాప మెరిసే కళ్ళతో తల్లిని నిట్టారుగా చూస్తోంది. ఆడపిల్ల అయినా తండ్రి కళ్ళే వచ్చాయి. అచ్చం రాజేష్ చూస్తున్నట్లే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్త వైపు మళ్లింది. ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి బిడ్డ పుట్టి 6 నెలలైనా తల్లిగారింట్లోనే ఉంటోంది. తన ఇంటికి వెళితే తను తన భర్తనే. ఇక్కడైతే తనకు పసిపిల్లకు తోడుగా తల్లి తమ్ముడు ఉన్నారు. ఎంఎస్సీ చదివిన రాజేష్ తమ ఊర్లోనే ప్రైవేట్ కాలేజీలో పాఠాలు చెబుతున్నాడు. 2 ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం. అందుకే శని ఆదివారాలు తానే వచ్చిపోయేవాడు. అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డుగా నిలిచాయి. ఉదయం సాయంత్రం కాలేజీలో స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి. ఆదివారాల్లో కూడా భార్య కూతురును చూసి వచ్చేంత తీరిక లేని పని. రాజేష్ రాక దాదాపు 1 నెల రోజులవుతోంది. పాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను అమ్మయ్య అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాల్లో వేసి మళ్లీ ఆకును ముందేసుకుంది. డెలివరీ అయిన 1 నెల రోజులు తప్ప వచ్చిన నుంచి రోజుకు 1000 బీడీలు చేస్తుంది. తమ్ముడిది బీడీ కంపెనీలో గుమస్తా కొలువు. తన డెలివరీకి అయిన ఖర్చులైన ఇంటికి ముట్ట చెప్పాలని ఆమె ఆరాటం. అప్పుడే దూరం నుంచే అక్క అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆమె తమ్ముడు. ఏందిరా శ్రీను, మెల్లగరా అని ఆయన్నే చూస్తోంది. బావను పోలీసులు పట్టుకుపోయిండ్రట అంటూ ఇంట్లోకి వచ్చాడు. ఎందుకురా అంటూ లేచి నిలబడింది ఒక్కసారిగా. తమ్ముడు వెనకే కాలేజీ వాచ్మెన్ మల్లన్న కూడా వచ్చాడు. ఏంటిది మల్లన్న, సారకేమైంది అని ఎదురెళ్ళింది. లోపలున్న తల్లి అరుగు మీదకు వచ్చింది. మల్లన్న నోరిప్పటానికి కింద మీద అవుతున్నాడు. చెప్పే అన్నా, ఏమైంది అని ఏడుస్తూ ఆయన భుజాలు పట్టి కుదిపింది ఈశ్వరి. సారు కాలేజీ ఆడపిల్లను పాడు చేసిండట అని మెల్లగా అని ఇంకేమీ చెప్పలేకపోయాడు. ఎప్పుడు, ఎక్కడా అంది నమ్మబుద్ధి కాక. నిన్న పొద్దుకూకంగా కాలేజీలేనట అంటూ తనకు తెలిసింది చెప్పాడు. నేనొస్తాపా అని బిడ్డను సంకలో వేసుకుంది. అక్కడేమున్నది, కోపంతోటి ఊరోళ్లు మీ సామాన్లను బజార్లేసి కాలవెట్టిండ్రు. నువ్వు ఊరికెళ్తే ఊకోరు అన్నాడు ఊళ్ళోని తీవ్రత ఆమెకు అర్థమయ్యేలా. ఇదెక్కడ అన్యాయమో అని రాగం తీస్తూ కూలబడింది. ఇప్పుడు బావ ఎక్కడున్నాడు అని శ్రీను మల్లన్నను అడిగాడు. జగిత్యాల పోలీసులొచ్చి తీసుకుపోయిండ్రు అన్నాడు. ఏడుస్తూనే ఈశ్వరి బిడ్డను చంకనేసుకుని తమ్ముణ్ణి తీసుకుని బయలుదేరింది. వాకిట్లోకి వచ్చినాక మల్లన్న అన్నం తినిపో అని తల్లివైపు చూసి ముందుకు నడిచింది. జగిత్యాల పాత బస్టాండ్లో దిగి పిల్లను భుజం మీద వేసుకుని ఈశ్వరి డబడబా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ గేటు ముందట నిలబడింది. ఆమె వెనకాలే వచ్చిన శ్రీను జవాన్తో పొద్దుగాళ్ల పూడూరు నుంచి మా బావను పోలీసులు పట్టుకొచ్చుండ్రు అన్నాడు. రేప్ కేసోడా, ఆయన్ని ఇప్పుడే జైలుకు తీసుకుపోయిండ్రు అని రోడ్డుకు ఆ వైపున్న జైలు వైపు చెయ్యెత్తి చూపాడు. ఈ మాట వినగానే ఏడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనకాల ఉన్న జైలు గేటు వైపు ఉరికింది ఈశ్వరి. అక్కా ఆగే, గిట్లురికితే బస్ కింద పడి సస్తావు అంటూ ఆమె వెనక నడిచాడు శ్రీను. జైలు గేటు దగ్గరికి పోగానే ఏయ్ దూరం జరుగు అని గదమాయించాడు జైలు పోలీస్. శ్రీను ఆయనకు తమ పరిస్థితిని శాంతంగా వివరించాడు. ఇప్పుడే తెచ్చిండ్రు, ఇంత జల్దీ ములాఖత్ ఇయ్యరు అన్నాడు జవాన్. ఆమె మా అక్క, ఆయన పెండ్లాం, మా బావ మంచోడు, అట్లా చదువుకునే పిల్లను పాడు చేసేటోడు కాదు. ఒక్కసారి మేం మాట్లాడాలే, గంతే, లోపలికి పంపిస్తే 100 రూపాయలిస్తా అని జేబులో చెయ్యి పెట్టిండు సీను. ఓయ్ గదంతా నడవదిక్కడా అని జవాన్ అంటుండగా మోటార్ సైకిల్ మీద ఒక ఆయన సరాసరి ఈశ్వరి శ్రీనుల దగ్గరికి వచ్చి, నా పేరు రాజేందర్, వకీల్ను, మా బావ పూడూరు సర్పంచ్, మీ గురించి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు అన్నాడు. ఎల్లకచ్చిండ్రు, మా బావను చూడాలే అన్నాడు శ్రీను దండం పెడుతూ. సరే అనుకుంటూ ఆయన లోపలిపోయాడు. ఈశ్వరి శ్రీను కూడా ఆయన వెంటే వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు. వకీల్ వెంట రాజేష్ వస్తున్నాడు. దూరం నుంచే ఆయన ముఖం కుమిలిపోయినట్లు కనబడుతోంది. బహుశా ఊళ్ళో దెబ్బలు బాగానే కొట్టినట్లున్నారు. ఈశ్వరి కళ్ళలో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి. ఇప్పుడు ఆమెకు రాజేష్లో తన భర్త కనబడట్లేదు. ఒక పిల్లను బలాత్కారం చేసిన మృగారు అగుపడుతున్నాడు. రాజేష్ దగ్గరికి రాగానే, పాపపు ముండా కొడక, నీ బతుకు చెడా, నిన్ను నమ్మి చదువుకోడానికి వచ్చిన పిల్లను పాడు చేస్తావా? అంత మదమెక్కిందా? ఆగలేకపోతే నేనే వస్తుంటి కదా. నిన్ను నమ్మిపోతే బతికే ఆగమాగం చేసినావు గదా. పో బాడ్కవ్, నీ సావు నువ్వు సావుపో అని ముఖం మీద ఉమ్మేసి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. ఎంతో దిగాలుగా భర్తను చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి ఇట్లా ఆడపులి అవుతుందని ఎవరూ అనుకోలేదు.
వకీలు ఇదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. రాజేష్ను లోపలికి తీసుకెళ్లాడు. కాసేపటికి కోలుకున్న వకీలు, ఏందయ్యా మీ అక్క అట్లా చేసింది అన్నాడు శ్రీనుతో. అక్క అట్లంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సార్. మీదపడి ఏడుస్తుందనుకుంటే ఇట్లా చేసింది. దానికి బావ అంటే మస్తు ఇష్టం. అసంటోడు ఇట్లా చేసేసరికి దానికి వశంగాని కోపమొచ్చినట్లుంది. అది సల్లబడ్డాక నేను సముదాయిస్తా గాని ఇప్పుడు మనం ఏం చెయ్యాలే అన్నాడు శ్రీను. మీ బావ చేసింది పెద్ద తప్పు. బెయిల్ దొరకుడు కష్టం. అయితే ఆ పిల్లతోటి మా సారుది తప్పేం లేదు. అంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కోర్టులో చెప్పించాలే. పోలీసులతోని ఎఫ్ఐఆర్లా వేరే సెక్షన్లు పెట్టించాలే. బాగానే ఖర్చయితది. అంతా 1,00,000 దాకా అంటూ ఆగాడు వకీలు. అట్లయితే మా బావ బయటకొస్తాడా అన్నాడు శ్రీను ఆశగా. కోషిష్ చేద్దాం. చేతుల పైసలుంటే అని మళ్లీ సగమే మాట్లాడాడు వకీలు. పైసల సంగతి నేను చూసుకుంటా అని వకీలుకు భరోసా ఇచ్చి అక్కను వెతుక్కుంటూ శ్రీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూర్చుంది. పాప నిద్రపోయింది. ఏమైందిరా అన్నట్లు తల్లి శ్రీను ముఖం చూసింది. కొంచెం ఆగమన్నట్లు సైగ చేశాడు. కొద్దిసేపటికి అక్క బావను బయటకు తేవచ్చు అని వకీల్ సాబ్ అన్నాడు. పైసలు ఖర్చయితాయట, 1,00,000 రూపాయల దాకా అని ఆగాడు. ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు. మాట్లాడవేమే, ముగోడు జైల్లో ఉంటే ఇట్లనేనా చేసేది అంది తల్లి. అట్లా చేసినాక ఆడు నా మొగుడే కాదు. ఉంచుకుంటే మీతోటి ఉంటా. ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుతా అంది ఈశ్వరి మొండిగా. అది గట్లనే అంటది కాని నువ్వు అప్పోసొప్పో చేసి బావనైతే బయటికితే అటెనుక అన్ని సుధరాయిస్తాయి అంది తల్లి ఇంటి పెద్దగా. ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూంలో రికార్డయింది. ఆ రోజు ఏం జరిగింది, రాజేష్ నిన్ను ఏం చేశాడో చెప్పు అని జడ్జి శాంతంగా అడిగాడు. తడుస్తున్న కళ్లను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు. క్లాస్లో మీ సార్ నిన్నేం చేశాడు, అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా. ఏడుపే సమాధానం. ఆయన ఏం చేశాడు నీ మెడికల్ రిపోర్ట్స్ లో ఉంది. అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకు పోతుంది అన్నాడు కొంత అసహనంగా. ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ మాటకైనా సమాధానం చెప్పు. రాజేష్ నీపై చెయ్యి వేస్తే వద్దని చెప్పావా అన్నాడు. దించి ఉన్న తలను నిలువుగా అడ్డంగా ఊపింది. కేసు కాగితాల్లో జడ్జి ఆమె వయసును చూశాడు. 18 నెల రోజులు తక్కువగా ఉంది. ఇంకేమీ ఆగకుండా సరే వెళ్ళు అంటూ ఆమెను పంపించేశాడు. బెయిల్ పిటిషన్ వేయాలి అని వకీలు శ్రీను వంక చూశాడు. ఆయన చూపులు పసిగట్టి 5,000 ఉన్నాయి అన్నాడు శ్రీను. సరే అయితే అని డబ్బులు పాకెట్లో పెట్టుకుని వకీల్ వెళ్లిపోయాడు. బెయిల్ రోజు కేసు తిరగబడింది. అంతా ముందే తెలిసినట్లు జడ్జి ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కిందకి వస్తుంది. అది నాన్ బెయిలబుల్ అఫే. కరీంనగర్లో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఉంది. ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్నా అని చెప్పి ఫైలును పక్కన పెట్టేశాడు. రాజేష్ ను పోలీసులు తీసుకెళ్లారు. ఏమీ అర్థం కాక శ్రీను వకీల్ దగ్గరికి వెళ్లాడు. పోక్సో కేసైంది, కరీంనగర్ కోర్టుకు పోవాలే. ఆన్నే ఫ్రీ లీగల్ సెల్ ఉంటది, వకీల్ను ఇస్తారు అని శ్రీనుకు ఓ చీటీ రాసిచ్చి నా పని అయిపోయింది అన్నట్లుగా వకీల్ జారుకున్నాడు. తెల్లారే శ్రీను కరీంనగర్ వెళ్లి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని కలిశాడు. వాళ్ళు వివరాలు తెలుసుకుని ఒక వకీల్ దగ్గరకు పంపారు. పోక్సో కేసు కాబట్టి 1 రోజుల్లోనే తీర్పు వస్తది అన్నాడు కొత్త వకీలు. ఆయన అన్నట్లే 15 రోజులకే విచారణకు వచ్చింది. జడ్జి ప్రశ్నలకు రాజేష్ తల వంచుకొని మౌనమే నా సమాధానం అన్నట్లు నిలబడ్డాడు. మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్ కు కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధిస్తోంది అని ఒకే వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశారు. స్పీడ్ కోర్టు తన పవర్ చూపించింది. నిజామాబాద్ జైల్లో చోటు లేదని రాజేష్ ను చెల్లపల్లి జైలుకు పంపారు. రాజేష్ కాలం మౌనంగా విచారంగా సాగుతోంది. భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుచుకుపోయింది. జైలులో బతకడానికి పర్వాలేదు కాని చావడానికే మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు. బయట చావడానికి ఎన్నో దారులు. ఉరివేసుకోవచ్చు, రైలు కింద పడవచ్చు, విషం తాగవచ్చు, కత్తితో కోసుకోవచ్చు. ఇక్కడ అవేవీ కుదరవు. ఖైదీ చేస్తే నేరం జైలు అధికారులు మోయాలి. అందుకే చావనీయరు. చల్లపల్లి జైలు అధికారుల్లో శోభన్ ఒకరు. ఆయన మనిషికి ఎక్కువ, పోలీసులకు తక్కువ. తన బ్యారక్లోని ప్రతి ఖైదీని ఆయన కళ్ళు స్కాన్ చేస్తుంటాయి. కోర్టు శిక్ష వేసిన మనిషిలోని మంచి చెడులను ఆయన కళ్ళు వేరు చేసి చూడగలవు. కొన్నాళ్లుగా రాజేష్ ఒంటరితనాన్ని గమనించిన శోభన్ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు. రా కూచో, కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని జైలుకు వాటితో పనిలేదు.
మాతో ఏదైనా మాట్లాడొచ్చు అన్నాడు. జైలర్ ఇచ్చిన చొరవతో రాజేష్ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు. నేను కాలేజీలో మ్యాథ్స్ చెప్పేవాణ్ణి. డెలివరీకి వెళ్లిన భార్య, పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన జరిగింది. ఒక టీచర్గా నేను చేసింది తప్పే. కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మకద్రోహమే. పోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే. అంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది అని 16 ఏళ్ల అమ్మాయి జడ్జికి చెప్పినా మగాడు నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది. మంచి చెడు అని గీత గీసి వేరు చెయ్యలేని సున్నితమైన విషయమిది. నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. 5 ఏళ్ల తర్వాత బయటకు వెళ్లినా మళ్లీ నా వాళ్ల ముందు నిలబడే ముఖం నాకు లేదు అన్నాడు తలదించుకుంటూ. తప్పు ఎలా జరిగిందో చెప్పుకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్ లెక్కేస్తున్న తీరు శోభన్ను కదిలించింది. స్త్రీ పరువు, వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలకు విలువిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టమే అనిపించింది. తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్ కు కొంత తృప్తిగా ఉంది. అలా 2 ఏళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్ ను కలవడానికి ఎవరూ రాలేదు. అసలు అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్ అత్తవారింటికి వెళ్లాడు. తానెవరో చెప్పగానే సీను నమస్తే సార్ అంటూ కూర్చివేశాడు. గోడవారీగా కూర్చొని బీడీలు చుడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడలేదు. ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూర్చుంది. ఏమయ్యా, మీ బావను చూడ్డానికి రావచ్చు కదా అన్నాడు శోభన్ చొరవగా. ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్ అన్నాడు సీను. అప్పుడైనా ఈశ్వరి వైపు తిరిగి, నీ భర్త తప్పే చేశాడు కాని చెడ్డవాడు కాదమ్మా అన్నాడు శాంతస్వరంతో. ఆమె జవాబివ్వలేదు. తప్పు చేసినాక మంచోడెట్లయితాడు అంటది. బావ గురించి ఇంకో మాటే మాట్లాడదు అన్నాడు సీను. జైల్లో బతుకుతున్న వాళ్లకు తమ వారిని కలవడమే పరమానంద క్షణాలు. తమ కోసం ఎవరూ రాని ఖైదీలు భోజనం కూడా సరిగ్గా చేయరు, నలుగురిలో కలవరు. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను అన్నాడు శోభన్. ఈశ్వరిలో కదలికలేదు. ఆ మాటలు విననట్లే ఉంది. అది చాలా మొండిది సార్. మేం చెప్పి చాలించుకున్నాం అన్నాడు సీను. తమ వారు జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపే. ఓ రకంగా కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తున్నట్లే. కాలాన్ని వెనుకకు తిప్పలేం కాబట్టి ఏదో తోవ పట్టుకుని మనమే ముందుకు నడవాలి అని ఆగి జవాబు కోసం ఈశ్వరి వైపు చూశాడు. శరమామూలే, ఆమెలో ఏ మార్పు లేదు. అంతలో ఒక ఆమె టీ తీసుకుని వచ్చింది. కప్పు అందుకుంటూ ఈమె ఎవరు అన్నాడు శోభన్. అదే పిల్ల విమల. బావకు శిక్ష అని ఆగాడు సీను. ఆ మాట వినగానే చెయ్యి కాలినట్లు కప్పు వెంటనే పక్కన పెట్టాడు. ఈ ఊరేనా? కాదు, దూరమే. కాని కోర్టు తీర్పు వచ్చినాక ఊళ్ళో కుల పంచాయితీ పెట్టిండ్రు. దీని బతుకు ఖరాబు చేసినోడికి 5 ఏళ్లు జైలు శిక్ష, 50,000 జరిమానాతో సరిపోయింది. మరి దీన్ని ఎవడు చేసుకుంటాడు అని విమల నాయన అడిగిండు. కోర్టులోనే పంచాయితీ తెగింది. ఇంకేముంటది అని పెద్ద మనుషులు అన్నారు. అప్పుడు విమల నాయన, మా అక్కతోటి, అవునే ఈశ్వరి, నువ్వు ఆడదానివే కదా, ఆడు నీ మొగుడే కదా, న్యాయం నువ్వే చెప్పు, నీ మాటే ఖరారు అన్నాడు. అప్పుడు అక్క లేచి విమల చెయ్యి పట్టుకుని, రాజేష్ వచ్చినాక సంసారం చేసేది విమలతోనే అని ఈమెను ఇంటికి తెచ్చింది అన్నాడు శ్రీను. ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్ బుర్రకు తట్టడం లేదు. ఈశ్వరి పట్ల గౌరవం పెరిగినా ఆమెను కరిగించే విద్య తన వద్ద లేదనుకున్నాడు. ప్రత్యర్థి చెక్ పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు. సరే వెళ్ళొస్తా అంటూ బయటకు నడిచాడు. ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్ వాగ్బాణాలన్నీ విరిగిపోయాయి. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది. ఊరి బయట ఉన్న చిన్న హోటల్కి టీ తాగుతూ కాసేపు గడిపాడు. చేసేదేమీ లేక కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ రావాలని అనుకుంటూ బయటకు వచ్చాడు. కారు డోర్ తెరుస్తుండగా కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద విమల నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది. ఆమెను గుర్తుపట్టి అక్కడే ఉండు అని చెయ్యి ఊపి కారును తీసుకెళ్లి ఆమె ముందు ఆపాడు. కారు దిగుతూ, ఏంటమ్మా, ఈమె ఎవరికో అర్థం కాకుండా ఉంది అన్నాడు తాను చెట్టు కిందకు వెళుతూ. పట్టింపులు ఎక్కువైనా ఈశ్వరక్క చాలా మంచిది. నన్ను మా ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటది. డిగ్రీ కూడా చదివిస్తానంటున్నది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయితే అని విమల అటూ ఇటూ చూసింది. నీకేం కాదమ్మా, నేను ఉన్నాను కదా, మనసులో ఉన్నదంతా చెప్పేయ్ అన్నాడు. నాకు శ్రీను అంటే ఇష్టం అంది మెల్లగా. ఈ ట్విస్టుకు అడ్జస్ట్ కావడానికి శోభన్కు కొంత సమయం పట్టింది. జరిగింది ఓ పీడకల అనుకుంటా సార్. దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఇక్కడ కొన్ని జీవితాలు, కుటుంబాలు కోలుగోనని దెబ్బతింటున్నాయి అంది.
విమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాఠంలా అనిపించాయి. గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలను టపటపా ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి. మరి శ్రీను అన్నాడు విషయంలోకి వస్తూ. శ్రీనుకు కూడా ఇష్టమే. అసలైతే రాజేష్ సార్ జైలు నుండి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్లిపోదామనుకున్నాం. అయితే ఈశ్వరక్క నమ్మకాన్ని దెబ్బతీశామనే బాధ వదిలేది కాదు. మీరు తలుచుకుంటే మా నలుగురు బ్రతుకుల్ని సరిదిద్దగలరని ఆశ పుడుతోంది అంది చేతులు జోడిస్తూ. మాటలకు ఈశ్వరి వేసిన కటిక ముడి కొద్దిగా విచ్చుకుంటున్న ఆశ శోభన్ మనసులో కదిలింది. గుడ్ విమల, మీ నిర్ణయం వండర్ఫుల్. నా సర్వీసులో ఇదొక డిఫరెంట్ ఛాలెంజ్. వదిలిపెట్టను. మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాను. విజయం మనదే. ఆల్ ది బెస్ట్ అంటూ కారులో కూర్చున్నాడు. మెనీ థ్యాంక్స్ సార్. బాయ్ బాయ్ అంటూ విమల వీడ్కోలు చెప్పింది. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.